హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. గుత్తి వంకాయ కూరను చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చెప్పే పొడిని తయారు చేసి పెట్టుకుంటే గుత్తి వంకాయ కూరని 10 నిమిషాల్లో ఈజీగా చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, ఆ పొడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. ఇక్కడ చూపించిన పదార్థాలను ముందుగా పొడి చేసుకోవాలి. కళాయిలో 4 బాదం పప్పు, 4 జీడిపప్పు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు వేరుశెనగ వేయించాలి. తర్వాత 1/2 కప్పు ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు వేసి వేయించాలి. 1/4 టీ స్పూను జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు 15 వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దానిలోనికి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ నూనె వేసి 1 అంగుళం అల్లము, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ, జీలకర్ర, బాదాము, జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగం, ఉప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెము బెల్లము, కొంచెము ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని స్టోర్ చేసి వాడుకోవచ్చు. దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. గుత్తి వంకాయకు కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మొదలు పెడదామా? బేషన్లోకి నీళ్లు తీసుకొని అందులోనికి ఉప్పు వేసి వంకాయలను 4 భాగాలుగా చీల్చి అందులో వేయాలి. చిన్న సైజు వంకాయలు అయితే తొందరగా ఉడుకుతాయి. వంకాయని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అందులో నింపాలి. ఈ స్టఫింగ్ని ఇట్లా కొంచెం మెత్తగా పేస్ట్గా చేసుకోవడం వల్ల వంకాయలో ఆ స్టఫింగ్ నిలబడుతుంది. అది కింద పడిపోకుండా వంకాయకి అలాగే అతుక్కొని ఉంటుంది. స్టఫింగ్ని ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేయించేటప్పుడు కూడా వంకాయలోంచి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా వంకాయకి బాగా అతుక్కొని ఉంటుంది. ఇలా అన్ని వంకాయలు స్టఫింగ్ చేసుకోగా మిగిలిన స్టఫింగ్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులోనికి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/4 స్పూను పసుపు వేసి వేయించాలి. చూసారా, స్టఫింగ్ పేస్ట్లా చేసుకోవడం వల్ల వంకాయకి బాగా అతుక్కుని ఉంది. ఇప్పుడు ఒకటొకటిగా వంకాయలని కళాయిలో వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి సన్నని మంటపై వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా మిగిలిపోయిన స్టఫింగ్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోనికి వేయాలి. దానికి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు వంకాయలని ఉడకనివ్వాలి. అంతే, వేడివేడిగా గుత్తి వంకాయ కూర రెడీ. దీనిలోనికి ఇంకా మనం సపరేట్గా ఏ మసాలాలు కలపాల్సిన అవసరం లేదు. చూసారుగా, మనం ముందుగా పొడి తయారు చేసి పెట్టుకుంటే గుత్తి వంకాయ కూరని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూసారుగా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మరి ఈరోజు వంటింటి చిట్కా ఏమిటో తెలుసుకుందామా? మన శరీర అవయవాల్లో లివర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి లివరు ఆరోగ్యంగా ఉంటే మిగిలిన అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు ప్రతిరోజు తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోజు లిమిట్గా కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్ రాకుండా అరికట్టబడుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, గోధుమ పిండి కూడా తీసుకోవడం వల్ల లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూసారుగా, ఈ చిట్కాలు పాటిస్తూ మీ లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.
Thank you for watching this video. Please subscribe my channel.